అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. మన భారతదేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని ఆలయాలకి అద్భుతమైన కథలు ఉంటాయి. కానీ సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలు కొన్ని ఆలయాల్లో దాగున్నాయి. మనం దేవుణ్ణి పూజిస్తాం, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. కానీ దేవుడు నిజంగా వచ్చి మన కళ్ళ ముందు తిరిగితే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుతం కలియుగంలో జరుగుతుందా? అవును, జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మధురా దగ్గర ఉన్న బృందావనంలో ఒక ప్రదేశం ఉంది. అదే నిధివన్. అక్కడ ప్రతి రాత్రి సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధతో కలిసి నాట్యం చేస్తాడట. సూర్యాస్తమయం అయ్యాక అక్కడ మనుషులు కాదు కదా, పక్షులు, జంతువులు కూడా ఉండవు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి అక్కడ రాత్రిపూట ఉండిపోతే తెల్లవారేసరికి వాళ్ళు ప్రాణాలతో ఉండరు. మీరు విన్నది నిజం. ఒకవేళ బతికినా వాళ్లకు పిచ్చి పడుతుంది. అసలు ఆ ఆలయం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ తలుపులు మూసాక లోపల ఏం జరుగుతా ఉంది? ఈ రోజు మనం ఈ వీడియోలో మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీకు అక్కడ ఏం జరుగుతూ ఉందని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురా జిల్లాలో బృందావనం ఉంది. కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం ఇది. ఇక్కడ ప్రతి అణువులో కృష్ణుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న నిధివన్ అనే ప్రదేశం చాలా ప్రత్యేకం. దీన్నే నదీవన్ రాజ్ అని కూడా పిలుస్తారు. చూడ్డానికి ఇది ఒక చిన్న అడవిలా ఉంటది. కానీ ఇది సామాన్యుల అడవి కాదు. ఇది కృష్ణుడు తన గోపికలతో రాసలీలలు జరిపే పవిత్ర స్థలం. సాధారణంగా చెట్టు ఆకాశం వైపు నిటారుగా పెరుగుతాయి, కొమ్మలు పైకి వెళ్తాయి. కానీ నిధివన్లో ఉన్న చెట్లు చాలా పవిత్రంగా ఉంటాయి. ఇక్కడున్న ప్రతి చెట్టు కాండం వంకర టింకరగా ఉంటుంది. కొమ్మలు కిందకి వాలిపోతాయి, ఒకదానికొకటి పెనేసుకొని ఉంటాయి. ఇక్కడ ఏ చెట్టు ఒంటరిగా ఉండదు, అన్ని జంటగానే ఉంటాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఇవి కేవలం చెట్లు కాదు, ఇవి గోపికలు. రాత్రి కాగానే ఈ చెట్లన్నీ గోపికలుగా మారిపోతాయి. కృష్ణుడు రాగానే ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తాయంట. అందుకే ఈ చెట్టు ఒకదానికొకటి పెనవేసుకొని కౌగులించుకున్నట్లుగా ఉంటుంది. ఈ వనంలో తులసి మొక్కలు కూడా జంటగానే పెరుగుతాయి. ఎవరైనా ఇక్కడ నుంచి ఒక్క చిన్న మొక్కను కానీ ఆకును కానీ ఇంటికి తీసుకెళ్తే, ఆ సాహసం ఎవరైనా చేస్తే వాళ్ళ కుటుంబానికి కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. నిధివన్ మిస్టరీ అంతా రాత్రి వేళల్లోనే మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలు దాటగానే ఆలయ పూజారులు అక్కడ భక్తులందరినీ కూడా బయటకు పంపించేస్తారు. ప్రధాన ద్వారాన్ని గట్టిగా లాక్ చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. ఆఖరికి ఆలయ పూజారులు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. నిజంగా నేను జరిగింది చెప్తా ఉన్నాను. కేవలం మనుషులు మాత్రమే కాదు, పగలంతా అక్కడ సందడి చేసే కోతులు, పక్షులు, ఉడతలు కూడా సాయంత్రం కాగానే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాయి. రాత్రి వేళ ఆ వనం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అది ఎంత నిశ్శబ్దం అంటే చిన్న ఆకు రాలిన శబ్దం కూడా స్పష్టంగా వినిపించే అంత నిశ్శబ్దంగా మారిపోతుంది. రాత్రి వేళ ఇక్కడ శ్రీకృష్ణుడు వస్తాడని, రాధతో కలిసి రాసలీలలు ఆడుతాడని పురాణాలు చెప్తా ఉన్నాయి. ఆ సమయంలో ఆ అద్భుతాన్ని చూసే అర్హత ఎవరికీ లేదు. అందుకే అక్కడ ఎవరు ఉండకూడదనే నియమం తరతరాలుగా వస్తూ ఉంది. ఇది నిధివన్ లోపల రంగమహల్ అనే ఒక చిన్న ఆలయం ఉంది. దీన్ని రాధాకృష్ణుడు విశ్రాంతి గది అని కూడా పిలుస్తారు. ఇక్కడ అసలైన మిస్టరీ దాగుంది. ఏంటో తెలుసా? అది ప్రతిరోజు సాయంత్రం ఆలయం మూసే ముందు పూజారులు ఇక్కడ ఒక ప్రత్యేక సేవ చేస్తారు. గదిలో ఒక అద్భుతమైన మంచాన్ని సిద్ధం చేస్తారు. దాని మీద మొదటి పరుపు శుభ్రమైన దుప్పట్లు వేస్తారు. పక్కనే ఒక వెండి గ్లాస్ నిండా మంచినీళ్ళు కూడా పెడతారు. రాధాదేవి అలంకరణ కోసం అద్దం, దువ్వెన, గాజులు, కుంకుమ, చీర పెడతారు. శ్రీకృష్ణుడి కోసం తమలపాకు, పాను, లడ్డూలు, పళ్ళు పెడతారు. పళ్ళు తోముకోవడానికి కూడా వేప పుల్లలు కూడా పెడతారు. ఇవన్నీ పెట్టి పూజారులు తలుపులు తాళం వేసి వెళ్ళిపోతారు. ఆ గదికి కిటికీలు కూడా ఉండవు, గాలి కూడా చొరబడలేని విధంగా సీల్ చేస్తారు. అసలైన అద్భుతం మరుసటి రోజు ఉదయం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు పూజారులు వచ్చి తలుపులు తెరుస్తారు. లోపల చూస్తే మంచం మీద వేసిన దుప్పట్లు నలిగిపోయి ఉంటాయి. ఎవరో రాత్రంతా ఆ మంచం మీద పడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గ్లాసులో నీళ్లు సగం ఖాళీ అయి ఉంటాయి. పెట్టిన స్వీట్లు, పాను ఎవరో తిన్నట్లుగా ఉంటాయి. వేప పుల్లలు నమిలి పడేసినట్లుగా ఉంటాయి. రాధాదేవి అలంకరణ వస్తువులు వాడినట్లుగా చిందర వందరగా పడి ఉంటాయి. ఇది ఒక రోజు జరిగేది కాదు.
ప్రతిరోజు జరుగుతుంది. గదికి తాళం వేసి ఉంటుంది. లోపలికి ఎవరు వెళ్ళలేరు. సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయరు అక్కడ. మరి లోపల ఇవన్నీ ఎవరు వాడుతూ ఉన్నారు? కృష్ణుడే వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడని ఇక్కడ పూజారులు, భక్తులు బల్ల గుద్ది చెబుతా ఉన్నారు. దొంగచాటుగా చూస్తే ఏమవుతుంది? మీకు ఒక సందేహం రావచ్చు. నిజంగా కృష్ణుడు వస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఎవరైనా రాత్రిపూట అక్కడ దాక్కోవచ్చు కదా అని చాలామందికి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. గతంలో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్, జర్నలిస్టులు, హేతువాదులు ఈ మిస్టరీని ఛేదించాలని రాత్రిపూట చెట్లు వెనుక దాక్కున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం వాళ్ళు అచేతన స్థితిలో కనిపించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. బ్రతికి ఉన్న వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారిపోయారు. వాళ్ళు ఏం చూశారు? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగిందని అడిగితే చెప్పడానికి వాళ్ళ నోట్లో నుంచి మాట కూడా రాలేదు. నిజం ఇది. వాళ్ళు మూగవాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా మారిపోయారు. మానసిక స్థితి కోల్పోయి తమ పేర్లు కూడా మర్చిపోయే స్థితికి చేరుకుంటున్నారు. ఒక కథనం ప్రకారం జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు రాత్రిపూట అక్కడే దాక్కున్నాడు. ఉదయం అతను సృహ కోల్పోయి కనిపించాడు. తెలివి వచ్చాక ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్ది రోజులకే మరణించాడు. అందుకే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్స్ పైన ముళ్ళ కంచెలు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు కూడా సాయంత్రం కాగానే గేట్లు మూసివేసి దూరంగా వెళ్ళిపోతారు. కిటికీలు ఉన్న ఇల్లులు ఆ చుట్టుపక్కల ఉన్నాయి, కానీ రాత్రి కాగానే వాళ్ళ కిటికీలు మూసేస్తారు. ఎవ్వరు అటువైపు కనీసం తుంగి కూడా చూసే ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు పోతాయని భయం అక్కడున్న ప్రజలకి. ఈ నిధివన్ చరిత్ర స్వామి హరిదాస్తో ముడిపడింది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, కృష్ణుడు భక్తుడు, ప్రసిద్ధి గాయకుడు, తాన్సేవకు గురువు కూడా ఆయనే. స్వామి హరిదాస్ తన సంగీతంలో కృష్ణుడిని మెప్పించేవాడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు ఈ నిధివన్లోనే ఆయనకు దర్శనం ఇచ్చాడని చెబుతారు. ఆ విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్న బంకే బిహారీ విగ్రహం. స్వామి హరిదాస్ సమాధి కూడా ఇదే వనంలో ఉంది. ఆయన తాంబూర్ ఇప్పటికీ అక్కడ ఉందని చాలామంది అంటారు. రాత్రి వేళల్లో ఈ వనం నుంచి గజ్జల శబ్దాలు, వేణుగానం వినిపిస్తాయి. స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. ఆ సంగీతం వినిపించినప్పుడు అది దైవ సంబంధమైనదని భావించి ప్రజలు చెవులు మూసుకొని పడుకుంటారు. బయటకు వచ్చి చూసే ప్రయత్నం కూడా చేయరు. ఒకవేళ చూస్తే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటుంది. దీనిపై సైన్స్ ఏం చెప్తా ఉంది? ఇదంతా మూఢనమ్మకం అని కొందరు కొట్టిపడేస్తూ ఉన్నారు. రాత్రిపూట ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల, లేదా అక్కడ విడుదలయ్యే కొన్ని రకాల వాయువుల వల్ల మనుషులు సృహ కోల్పోవచ్చని సైన్స్ పరంగా వాదించేవారు ఉన్నారు. ఆ చెట్టు ఆకారం వెనుక కూడా ఏదైనా బొటానికల్ కారణం ఉండొచ్చని అంటూ ఉన్నారు. అయితే ప్రసాదం ఎవరు తింటా ఉన్నారు? మంచం ఎవరు వాడుతున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆలయ పూజారులు మాత్రం ఇది ఖచ్చితంగా దైవలీలే అని అంటా ఉన్నారు. దేవుడున్నాడనే నమ్మకానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. కోతులు కూడా సాయంత్రం అయితే వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మామూలుగా జంతువులకు ఇలాంటి భయాలు ఉండవు, కానీ నిధివన్లో పక్షులు, జంతువులు కూడా ఒక నియమాన్ని పాటిస్తున్నట్లుగా వెళ్ళిపోవడం ఈ మిస్టరీకి బలం చేకూరుస్తుంది.